రైట్ బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ట్రెండ్, భారత్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెండ్ అలాగే ఏషియన్ పెయింట్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్యుఎల్, ఐచర్ మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, తాజా వారం అంటే లాస్ట్ వీక్ మనం చూసినట్లయితే ప్రారంభంలో సెక్టార్ రొటేషన్ జరుగుతున్న సమయంలో మార్కెట్లు రేంజ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో చార్ట్ల ఆధారంగా నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ దశ ఏంటి సార్? ఐ థింక్ ట్రెండ్ అయితే అప్పే ఉందని చెప్పాలండి. ఎందుకంటే మనకి కీ రెసిస్టెన్స్ లెవెల్స్ అన్ని కూడా బ్రీచ్ అయ్యాయి కాబట్టి అఫ్ కోర్స్ ఒక బిగ్ మూవ్ తర్వాత కన్సాలిడేషన్ అనేది సాగుతుంది. సో లాస్ట్ 5 వీక్స్ గా మనం చార్ట్ ప్యాటర్న్స్ లో చూస్తే కనుక 24,500 నుంచి 25,700 మధ్యలో 1200 పాయింట్స్ ఏదైతే పెరగటం చూసాం. ప్రాబ్లీ అది ఒక కన్సాలిడేషన్ జోన్ లోకి వెళ్ళిందని చెప్పాలి. అఫ్ కోర్స్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ట్రంప్ టారిఫ్స్ పోస్ట్పోన్ చేసిన డేట్ కూడా వచ్చేస్తుంది, July 9. దాని తర్వాత మనకి రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మేబీ దానికి అనుగుణంగా మార్కెట్ అనేది ఐ థింక్ ఇప్పుడే అడ్జస్ట్ అవుతున్న ఫీల్ మనకి ఇస్తుంది చార్ట్స్ పరంగా. సో లాస్ట్ 7 సెషన్స్ లోనే 25,670 నుంచి ఆల్మోస్ట్ 25,400 ఈ 200-220 పాయింట్స్ ఏదైతే పడిందో ఐ థింక్ ఇట్స్ ఓన్లీ కన్సాలిడేషన్ అని చెప్పాలి. అండ్ 25,228 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద క్లోజ్ అవుతేనే మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఇట్స్ ఓన్లీ ఏ రిట్రేస్మెంట్ ఆఫ్ ద ఎంటైర్ రైజ్ అని మనం చార్ట్స్ పరంగా మాట్లాడుకోవచ్చు. ఏదైనప్పటికీ బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ. సో 25,228 వరకు వన్ షుడ్ ట్రై టు బై 200 పాయింట్స్ కరెక్షన్ వచ్చినప్పుడు ఇన్ కేస్ వస్తే కనుక. అండ్ ఈవెన్చువల్లీ ఇది 25,680 నుంచి మేబీ 25,850 మధ్యలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్చువల్లీ 26,277 ఆల్ టైమ్ హై ఏదైతే లాస్ట్ సెప్టెంబర్ లో రావటం చేసామో అది మనం టార్గెట్ గా నిఫ్టీని పెట్టుకోవాలి. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా అదే కనిపిస్తుంది చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక. సో ఇది ఎవ్రీ టైమ్ 1 మైల్ స్టోన్ ని బ్రీచ్ అవటం చూస్తున్నాం. సో ఇనిషియల్లీ ఇట్ వాస్ 56,000, తర్వాత 57,000, అఫ్ కోర్స్ మనం 57,614 దాకా వెళ్ళి ఇప్పుడు 57,000 రేంజ్ లోనే ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా 20-day మూవింగ్ యావరేజ్ 56,591. దాని పైన ఉన్నంత కాలం దెర్ ఇస్ నో థ్రెట్ ఫర్ బుల్స్ అని చెప్పుకోవాలి. సో ఈవెన్చువల్లీ 56,500 నుంచి 57,800 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ కూడా కదలాడే ఛాన్స్ ఉంది. బోత్ ఇండిసెస్ బై డిప్స్ గా మన స్ట్రాటజీని అవలంబించుకోవాలి. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు. కిషన్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అండి రాజేందర్ గారు. నమస్తే. ఈ లాంగ్ కోసం ఉగ్రో క్యాపిటల్, ఉగ్రో యూ ఫర్ ఉత్తరప్రదేశ్, జీ ఫర్ గోవా, ఉగ్రో క్యాపిటల్ ఒకటి, ఇంకొకటి ట్రాన్స్ లైటింగ్ ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? I think ఉగ్రో క్యాపిటల్ ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అని చెప్తానండి ఈ స్టేజ్ లో. ఎందుకంటే ఇట్స్ ఏ ఫాలోయింగ్ స్వర్డ్ గా లాగా కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. దో మనకి లాస్ట్ 4 months నుంచి కొద్దిగా అప్ వచ్చినా కూడా ఐ థింక్ ఇంకా కూడా ఇట్ వాంట్ మోర్ ప్రూఫ్ చార్ట్స్ పరంగా. సో 308 నుంచి ఆల్మోస్ట్ 140 వరకు కరెక్ట్ అవుట్ అని చేసాం లాస్ట్ 1.5 year లో. అఫ్ కోర్స్ ఇంత పడినాక ఒక రిట్రేస్మెంట్ అనేది వస్తుంది. సో మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఇదే షేర్ కొనాలి అనుకుంటే కనుక యూ షుడ్ హ్యావ్ ఏ స్టాప్ లాస్. యాజ్ ఆఫ్ నౌ 157 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ ఉంది. సో 183 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ ఈ స్టాక్ 193 దాటింది అంటే కనుక మేబీ 240 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ బెట్ కాకుండా ట్రేడింగ్ బెట్ కింద ఈ స్టాక్ ని మీరు అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. అదర్వైజ్ దెర్ ఆర్ మెనీ నేమ్స్ యాక్చువల్లీ ఇన్ కేస్ మీరు బ్రోకింగ్ అవుట్ఫిట్ లోనే ఉండాలి అనుకుంటే కనుక ఆర్ క్యాపిటల్ ఫైనాన్షియల్ నేమ్స్ లోనే ఉండాలంటే దేర్ ఆర్ బెటర్ నేమ్స్. సో ఉగ్రో క్యాపిటల్ ఒకవేళ మీరు కొనాలంటే ఐ థింక్ 165 ఇస్ ద ఎంట్రీ పాయింట్ అండ్ 157 స్టాప్ లాస్. మేబీ 220 నుంచి 245 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్లాన్ కూడా మీ దగ్గర ఉండాలి. రైట్, నెక్స్ట్ కాలర్ స్వాతి గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నువామా వెల్త్ మేనేజ్మెంట్ అండ్ గణేష్ హౌసింగ్ మీరు ఎట్లా బై చేస్తారు సార్ 1 year కు? యా డెఫినెట్లీ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ యూ షుడ్ చూస్. సో గణేష్ హౌసింగ్ ఫైనాన్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ స్టాక్ 1028 దగ్గర ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నో. ఆఫ్ కోర్స్ ఈ స్టాక్ కూడా 1450 నుంచి కరెక్ట్ అవుతూ 850 దాకా కూడా రావటం చేసాం. సో 2 ప్రైస్ పాయింట్ వీ షుడ్ చూస్. గణేష్ హౌసింగ్ చార్ట్స్ లో అయితే చాలా బుల్లిష్ గా ఉన్న నేమ్. సో ఐ థింక్ ఒక మేజర్ సపోర్ట్ దీనికి యాజ్ ఆఫ్ నో ప్రాబ్లీ 3 month లో ఏదైతే ఉందో 9-10 దగ్గర ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 10% కరెక్షన్ ఉంది. ఇన్ కేస్ ఈ స్టాక్ 1169 పైన క్లోజ్ అయిన రోజు
ప్రాబ్లీ ఐ థింక్ ఇది ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 1485 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో నువామా మనం మొన్ననే చూసాం. ఐ థింక్ స్టాక్ ఒక మంచి కరెక్షన్ లో కూడా రావటం చూసాం. ప్రాబ్లీ ఒక 10% మొన్న కరెక్ట్ అయింది. అఫ్ కోర్స్ ఈరోజు 3% పుల్ బ్యాక్ ర్యాలీ కూడా వచ్చింది. అండ్ అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో లాస్ట్ మంత్ హై 8508, ఈ మంత్ హై 8448. సో ఎప్పుడైతే ఇలాంటి అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతాయో కరెక్షన్స్ కూడా ఈక్వల్లీ స్విఫ్ట్ గా ఉంటాయి. సో నా ఉద్దేశంలో 6805 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది నువామాకి. 7500 ఉంది. సో బై ద టైమ్ 6800 వచ్చేసరికి నువామాలో ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. మీకు అట్లీస్ట్ ఐ థింక్ ఆల్రెడీ 1 year టైం ఫ్రేమ్ ఉందన్నారు కాబట్టి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ నాయుడు గారు ఒరిస్సా నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మాట్లాడండి. సార్ బజాజ్ హెల్త్ కేర్ 299 షేర్స్ ఉన్నాయి సార్ 630 ప్రైస్ దగ్గర. నెక్స్ట్ గెయిల్ ఉన్నాయి సార్ 499 ఉన్నాయి 203 దగ్గర. మీ కంటిన్యూ చేయొచ్చు సార్. ఐ థింక్ బజాజ్ హెల్త్ కేర్ లిటిల్ కాషియస్ ఉండమని సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఈ స్టాక్ ప్రాబ్లీ ఒక హైయర్ హైస్ ఫామ్ అవుతున్నప్పటికీ ఐ థింక్ హైయర్ లెవెల్స్ లో సస్టైన్ అవ్వలేకపోతుంది స్టాక్. మనం గతంలో కూడా చూసాం 2023లో 513 దాకా వెళ్ళి 263 దాకా రావటం చూసాం. అగైన్ ఈ మార్చ్ లో 2025 మార్చ్ లో 745 దాకా వెళ్ళి అంతే స్పీడ్ గా 478 కూడా రావటం చూసాం. సో ఐ థింక్ ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చి మీ ప్రైస్ ఉంది వచ్చింది అనుకుంటే కనుక యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. దెర్ ఆర్ బెటర్ నేమ్స్. ఒకవేళ హెల్త్ కేర్ లోనే ఉండాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ మన హైదరాబాద్ బేస్డ్ కిమ్స్ లాంటి స్టాక్స్ ని షుడ్ ట్రై టు అక్యుములేట్ అనే నా సజెషన్. ఇన్ఫాక్ట్ గేల్ చూస్తే కనుక మీరు కొద్ది హై ప్రైస్ లో కొన్నా కూడా దట్స్ ఓకే అండి. సో ఇట్స్ ఏ 243 నుంచి ఆల్రెడీ 150 దాకా ఒక బాటమ్ ఫామ్ అయితే కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. ఐ థింక్ ఒక బేస్ ఫార్మేషన్ జరుగుతుంది. హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫార్మేషన్ కూడా లాస్ట్ 3 months గా మనం దీనిలో అబ్జర్వ్ చేస్తున్నాం. సో 213 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ అది దాటింది అంటే కనుక మేబీ ప్రీవియస్ స్వింగ్ హై 244 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. గేల్ యూ షుడ్ హోల్డ్. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ 165, 170 వస్తే కనుక 1 year టైం ఫ్రేమ్ ఉంటే యాడ్ కూడా చేసే ప్రయత్నం చేయొచ్చు. రైట్. నెక్స్ట్ కాల్ సుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. నాది నేను లాంగ్ టైం ఇన్వెస్టర్ అండి. ఉద్యమం స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 50లో ఉందండి. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏమో 26 లో ఉంది. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ చేయమంటారా, లేకపోతే యాడ్ చేయమంటారా? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అన్నప్పుడు యూ షుడ్ చూస్ బెటర్ స్టాక్స్ అండి. మనకు అందరికీ తెలిసింది మిడ్ క్యాప్ స్టాక్స్ దేర్ వుడ్ బి లాట్ ఆఫ్ వాలటాలిటీ అండ్ ప్రాబ్లీ 1 bad quarter స్టాక్ 30-40% కైండ్ ఆఫ్ ఫాల్స్ కూడా వస్తాయి. సో అన్లెస్ మీరు ఎవ్రీ క్వార్టర్ మానిటర్ చేసుకుంటాను, దాని రిజల్ట్స్ ని బట్టి యాక్ట్ చేస్తాను అంటే దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్ యూ షుడ్ చూస్ లైక్ సౌత్ బ్యాంక్ ఆర్ ఉజ్జీవన్ స్మైల్ ఫైనాన్స్ బ్యాంక్. అదర్వైజ్ దేర్ ఆర్ బెటర్ నేమ్స్ అండి. మిడ్ క్యాప్ లోనే ఉండాలి అనుకుంటే ఐ థింక్ ఫెడరల్ ఈజ్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్ లో. లేదు లార్జ్ క్యాప్స్ లో ఉండాలి అనుకుంటే కనుక కోటక్ అండ్ ఐ థింక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి షుడ్ చూస్. సో ఉజ్జీవన్ మీరు ఆల్రెడీ 50లో కొన్నారు. ఆ స్టాక్ మనం చూసాం ఆల్మోస్ట్ 63 రూపీస్ 2023లో డిసెంబర్లో ఉన్న స్టాక్ 31.5 కూడా అవటం చూసాం. ఆఫ్ కోర్స్ లాస్ట్ 4 months నుంచి పెరుగుతూ అరౌండ్ 48-49 దగ్గర ఈ టైంలో ట్రేడ్ అవుతుంది. సో నా సజెషన్ అయితే షుడ్ హోల్డ్ విత్ ఎ స్టాప్ లాస్ అండి. క్లోజ్ బిలో 42 కింద స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాను. మేబీ 56 నుంచి 61 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్ కూడా. సో ఇప్పుడే చెప్పినట్టు ఐ థింక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కాబట్టి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే దట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్. నెక్స్ట్ కాలర్ యోగానంద్ గారు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. సార్, గత 8 సెషన్లుగా రియాలిటీ రంగం అండర్ పర్ఫామ్ చేస్తుంది. సో ఈ పడిపోతున్న దశ ముగిసిందా, లేకపోతే ఇంకా డౌన్ సైడ్ మిగిలిందంటారా? అంటే ఈ రంగంలో షార్ట్ నుంచి మీడియం టర్మ్ కు కొనుగోలు చేయదగ్గ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఓవరాల్ గా దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఐ థింక్ స్టాక్ రియాలిటీ నేమ్స్ మనం చూస్తే కనుక లాస్ట్ 4 months నుంచి ఆల్మోస్ట్ 35-40% పెరిగిన స్టాక్స్ అండి. మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లైక్ డిఎల్ఎఫ్, ప్రెస్టీజ్ స్టాక్స్. సో డెఫినెట్లీ అలాంటి అప్ మూవ్ ఉన్నప్పుడు కరెక్షన్ అనేది వెరీ వెరీ కామన్ అండ్ అదే జరుగుతుంది ఇప్పుడు. సో మనం మార్కెట్ చూస్తున్నాం కంటిన్యూస్లీ సెక్టర్ రొటేషన్, స్టాక్ రొటేషన్ లోనే ఇట్స్ ట్రేడింగ్. మనీ ఒక స్టాక్ నుంచి ఆర్ ఒక సెక్టర్ నుంచి ఇంకో సెక్టర్ కి మూవ్ అవటం చాలా చాలా స్విఫ్ట్ గా చూస్తున్నాం. ప్రాబ్లీ ఇక్కడ దెర్ ఈస్ సమ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు రియాలిటీ నేమ్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ డిఎల్ఎఫ్ఏ తీసుకుంటే కనుక ఏప్రిల్లో 600 రూపీస్ ఉన్న స్టాక్ లాస్ట్ మంత్ లో 886 దగ్గర టాప్ అవుట్ అయింది. సో 250 points పెరిగినాక ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ కొంచెం ఐ థింక్ కన్సాలిడేషన్ లోనే ఉంది. కరెంట్లీ 836 దగ్గర ఉంది. దీనిలో ఒక మేజర్ సపోర్ట్ అనేది 767 దగ్గరే ఉంది. ఒకవేళ మార్కెట్
ఫ్రంట్ లైన్ డిప్ వచ్చింది అంటే కనుక మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా స్టీప్ గా కరెక్ట్ అవుతాయి కాబట్టి జస్ట్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి మనం. మేబీ డిఎల్ఎఫ్ బిట్వీన్ 835 అండ్ 765 ఈ రేంజ్ లో మనం కొనగలితే కనుక నెక్స్ట్ అగైన్ సెక్టర్ రొటేషన్ లో రియాలిటీ నేమ్స్ కూడా డెఫినెట్లీ పెరుగుతాయి. ఆర్ సెక్టోరియల్ ఫండ్స్ కొన్నప్పుడు కూడా ఆ టైంలో వీ మైట్ గెట్ అబౌట్ 15-20% కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇన్ ఎ క్వార్టర్ ఆర్ 2. సో ఇలాంటి టైంలో అక్యుములేషన్ ఇస్ అ గుడ్ ఐడియా. ఆల్రెడీ స్టాక్ 886 నుంచి ఒక 50 రూపీస్ కరెక్ట్ 836 దగ్గర వచ్చింది కాబట్టి 765 వరకు అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ శర్మ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. ఎరిస్ లైఫ్ సైన్సెస్, ఫోర్టిస్ హెల్త్ కేర్ రెండు ప్రాఫిట్ లో ఉన్నామండి. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, కొంతకాలం వెయిట్ చేయొచ్చా? ఐ థింక్ రెండు నేమ్స్ కూడా ప్రాబ్లీ అప్ ట్రెండ్ లో ఉన్న నేమ్స్ అండి. సో డెఫినెట్లీ యూ షుడ్ రన్ ద పొజిషన్స్. సో మీరు ఎంత ప్రాఫిట్ అనేది చెప్పలేదు. డెఫినెట్లీ ఈవెన్ ఫోర్టీస్ లాంటి స్టాక్స్ ఇక్కడ నుంచి కూడా ఇంకా అప్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడే ఒక ఆల్ టైమ్ హై ఆర్ స్వింగ్ హై బ్రీచ్ అయ్యి ఒక హయ్యర్ హైస్ ఫార్మేషన్ జరుగుతుంది స్టాక్ లో. సో ఈవెన్చువల్లీ దీని టార్గెట్ మేబీ 4 ఫిగర్ పెట్టుకోవచ్చు మనం. అంటే ఇక్కడ నుంచి కూడా 200 పాయింట్స్ అప్ మూవ్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఫోర్టీస్ లో. బట్ అగైన్ మనం గమనించాల్సింది ఒకటి ఏంటంటే 595 నుంచి 800 రూపీస్ దాకా పెరగటం చేసాం. సో 200 రూపీస్ ఎప్పుడైతే పెరుగుతుందో కొద్దిగా కన్సాలిడేషన్ నుంచి డిప్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్లీ ఇట్స్ ఎ హోల్డ్. ఒకవేళ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అంటే కనుక ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ 746 మీరు ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోవాలండి. రైట్, నెక్స్ట్ కాలర్ నరేష్ గారు తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఆదాన్ పవర్ 6000 నెలలు ఉన్నాయి మేడం మా దగ్గర 2000 షేర్ల. యా, మీ క్వశ్చన్ ఏంటంటే అదాని పవర్ 2000 ఉన్నాయి. ఓకే, 6000 సార్. ఆర్బిఎన్ఎల్. ఓకే 6000 సార్. ఓకే, యా రైట్. ఆర్బిఎన్ఎల్ ప్రాబ్లీ ఐ థింక్ రైల్వే నేమ్ అండి. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ అని చెప్తాం ఈ స్టేజ్ లో. రీజన్ ఏంటంటే ప్రాబ్లీ కన్సాలిడేషన్ లో ఉన్న నేమ్ ఇది. అఫ్ కోర్స్ ఇది లాస్ట్ టైం 615 దాకా హై వెళ్ళి 305 హాఫ్ కూడా అవుట్ అని చూసాం. ఇప్పుడు 392 దగ్గర ట్రేడ్ అవుతుంది. మీకు అట్లీస్ట్ 2 or 3 quarters వ్యూ ఉంటే కనుక ఇట్స్ ఏ హోల్డ్. బట్ అగైన్ ఫినామినల్ రిటర్న్స్ అయితే రాకపోవచ్చు. ఎందుకంటే 501 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. ఇన్ కేస్ రైల్వే స్టాక్స్ అన్ని కూడా మళ్ళీ ర్యాలీ అయ్యి ఐ థింక్ ఒక ఎగ్జూబరెన్స్ మూవ్ ఉంటే కనుక 510, 520 మధ్యలో మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. అదర్వైజ్ ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ ఇస్ గుడ్ అండి. ఎందుకంటే డౌన్ సైడ్ 370 దగ్గర సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ అబౌట్ 20 రూపీస్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో 3 months హై అట్లీస్ట్ 447 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, విచ్ ఇస్ అబౌట్ 50 రూపీస్ ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. సో షార్ట్ టర్మ్ కి కూడా బాగానే ఉంది. అండ్ మేబీ మీడియం టర్మ్ 2 to 3 quarters లో 510 టార్గెట్ కోసం ఆర్బిఎన్ఎల్ హోల్డ్ అనే నా సజెషన్.